టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం వీకెండ్ వచ్చేసింది. ఇమిటేషన్ టాస్క్ లో సోనియాకి తన గేమ్ గురించి అర్థమైందా? బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్, చెప్పు. ఇప్పుడు ఇమిటేషన్ టాస్క్ లో సోనియాకి తన గేమ్ గురించి అర్థమైందా? ఇది మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఇమిటేషన్ టాస్క్ పెట్టారు, ఒకళ్ళ బోర్డు ఒకళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా ఉంటారు అనేది ఫన్ జోన్ లో చేయాలి. అవును. అందులో నబీల్ తీసాడు, ఆదిత్య ఓం కింద అసలు దింపేశాడు. అవును. అది కాస్ట్యూమ్ కూడా ఈక్వల్ అయింది, మీరు గమనించలేదా? ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ మనోడి కాస్ట్యూమ్ ఒకేలాగా ఉన్నాయి. వాయిస్ చాలా అక్యురేట్ గా దింపేశాడు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆయన గదిలోకి వెళ్ళి ఆయన ప్రాపర్టీలు తెచ్చుకుని అవి పెట్టుకుని కూర్చుంటాడు. ఆయన ఇలా రాసుకుంటూ సెంట్ చేసి, సో దాన్ని కూడా తీసుకొచ్చాడంటే అంటే సమ్మర్ ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. అందుకని మీకు బెస్ట్ పర్ఫార్మర్ అయ్యాడు అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, ఒకళ్ళ బోర్డు ఒకళ్ళు వేసుకున్నప్పుడు ఫస్ట్ సీత వీళ్ళు స్టార్ట్ చేశారు, సోనియాది, నిఖిల్ది, సమ్మర్, పృథ్వీది. ఈ గ్యాంగ్ స్టార్ట్ చేసినప్పుడు మణికంఠ ఇంటర్వ్యూ చేసినప్పుడు రెచ్చిపోయారు. అలాగే మనోడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నబీల్ రెచ్చిపోయారు. అక్కడ ఏమైంది అంటే, ఎక్కువ వీళ్ళు ఓదార్చడం, నువ్వు హగ్ చేసుకోవడం, నువ్వు ఏడోకు అని ఇలా గారం చేయడం, దీన్ని ఎక్కువ పోర్ట్రే చేశారు. అంటే ఇదే మీ దగ్గర ఉంది, ఇంతకు మించి మాకేం కనపడలేదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పారు. అక్కడ సోనియా రియాక్షన్ నవ్వుతుంది, కానీ బయట లోపల మాత్రం ఉంది, మరి మనం ఇలాగ ఉన్నామా, మరి దారుణంగా ఉన్నామా ఇలా అంటే మనకు తెలియదు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఇదే, మన ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అనేది పేరెంట్సే చెప్పాలి, లేదా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి చెప్పాలి, లేదంటే మనకు తెలీదు. మనకి అసలు తెలీదు. ఇప్పుడు తమ్ముడు ఉంటాడు, తమ్ముడు మీద ఎక్కేస్తాం, అన్న ఉంటాడు, అన్నని కొట్టేస్తాం, పైకి ఎక్కేస్తాం. ఇదంతా కూడా బయట చూసే వాళ్ళకి హార్డ్గా ఉంటుంది. ఎంత అన్న చెల్లెళ్ళైనా, ఎంత అక్క తమ్ముళ్ళైనా, ఎంత వాళ్ళు సొంత ఇంట్లో పెరిగినా కూడా, వాతావరణంలో పెరిగినా కూడా, బయట నుంచి వచ్చే వ్యక్తులకి చెప్తున్నా, ఇంట్లో వాళ్ళకి తప్పు పట్టరు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉంటారు, మా పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు క్లోజ్గానే ఉంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, దుప్పట్లో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, సమ్మర్ ఆడుకుంటారు. చిన్నప్పటి నుంచి అలవాటు కదా, పెరిగిన వాతావరణం, చిన్నప్పటి నుంచి క్లోజు, చిన్నప్పటి నుంచి ఆడుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, సిబ్లింగ్స్ ఎక్కువ ఉంటారు, పిన్ని కూతుర్లు, పెద్దమ్మ కూతుర్లు, పెద్దమ్మ కొడుకులు, ఇట్లా ఉంటారు ఎక్కువ. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటు అంతే. వాళ్ళు పెట్స్ లాగా చిన్నప్పటి నుంచి అలాగా నా పెట్టి వాడు, నా పెట్టి ఇది అన్నట్టు ఉంటారు తప్ప వేరే ఏ రిలేషన్ ఉండదు వాళ్ళకి. ఏమి ఆ థాట్ కూడా రాదు అసలు వాళ్ళు అలా ఉండేటప్పుడు, ఆడుకునేటప్పుడు ముఖ్యంగా. అలాగే పెరుగుతారు, పెద్దయినా కూడా అలాగే ఉంటారు. మనకి తెలియదు. ఇప్పుడు సమ్మర్ చాలా పెద్దోళ్ళు అయ్యారు, కొంచెం డిగ్నిటీగా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండలేరు వాళ్ళు, ఇంట్లో కదా. అది బయట నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, బయట వాళ్ళు వచ్చి ఎవరో దూరపు చుట్టం ఎవరో ఇంటికి వచ్చారు, ఏంటి వీళ్ళిద్దరు కొంచెం తేడాగా ఉన్నారు, మరి ఓవర్గా బిహేవ్ చేయట్లేదా, ఏంది ఆమె మీద ఎక్కేస్తుంది ఏంటి, వాడేంటి దాని వల్ల పడుకుంటాడేంటి, ఇలా మాట్లాడుతూ ఉంటాం. బయట వాళ్ళు అంటే దాన్ని అడ్రస్ చేస్తారు పేరెంట్స్. ఓహో అవును కదా, మనకు కూడా అప్పుడు అనిపిస్తుంది తప్ప అప్పుడు దాకా అనిపించదు. టీవీ చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తూ ఉంటారు అనుకోండి సపోజ్. సో మా తమ్ముడే ఉంటాడు, వాడు నా మీద పడి చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అరే చైన్ పుడుతుంది లేగరా అంట. సో మా అక్క ఉన్నా అలాగే ఉంటాడు వాడు, అక్క తమ్ముళ్ళు కాబట్టి అలా ఉంటారు సపోజ్ అనుకుంది. వేరే ఇప్పుడు హౌస్కి వెళ్ళాం, బిగ్ బాస్ హౌస్, వాళ్ళు మేబీ అదే ఇంటెన్షన్తో ఉండొచ్చు అక్కడ. నేను ఇంటెన్షన్ గురించి ఏం మాట్లాడతా, ఉండొచ్చు, కానీ చూడటానికి ఎట్లుంది అది అదే ప్రొజెక్ట్ అయింది. సో దాన్నే ఇమిటేషన్ చేశారు. ఇప్పుడు ఈ కథ అంతా దీనికే చెప్పుకున్నాం, దాన్నే ఇమిటేషన్ చేశారు. ఆ ఇమిటేషన్ చేయడం వల్ల ఏమైంది, నిన్ను నువ్వు తెలుసుకున్నావు. అరే మనం ఇలా ఉన్నావా, ఇట్లా జనాలుగా అర్థమైందా, ఇట్లా జనాలుగా అర్థమైతే మనం బ్యాడేగా. నిఖిల్ అన్నది అదే కదా, మొన్న యష్మి అన్న డైలాగుల్లోంచి తెచ్చి, అరే మనం నిజంగా ఇలా జనాలకు కనబడితే ఖచ్చితంగా మనం బ్యాడ్ అవుతాం. వాళ్ళు ఏమనుకున్నారు, ఒక ట్రై, ఈ ట్రై అనేది బాగా హిట్ అయింది కదా, గత సీజన్స్ నుంచి ట్రై హిట్ అయింది. సీజన్ 5 తీసుకున్నా కాజల్, సన్నీ, మానస్, ఇది ట్రై హిట్ అయింది. మొన్న రీసెంట్ దాంట్లో కూడా శివాజీ, యావర్, ప్రశాంతి హిట్ అయింది. సో అలాగే మనం వెళ్ళిపోదాం అనే ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు. సోనియా, పృథ్వీ, నిఖిల్, ఎస్ఎన్పి, సరే ఎన్ఎస్పి, సంథింగ్ వాట్ ఎవర్, సో ఇది హిట్ అయిపోద్ది అనే ఇదిలో ఉన్నారు. అలాగే గేమ్ ఆడారు. ఫస్ట్ లో అపోజ్ చేసినా కూడా సోనియా అలాగే గేమ్ ఆడింది. బట్ కానీ హౌస్ లోకి వచ్చేసరికి ఏమైంది, ఇంటెన్షన్ అనేది వాళ్ళకి ప్యూర్ గానే ఉంది, బట్ చూసే వాళ్ళకి మాత్రం
వేరే రకంగా ఉంది. ఇది ఇమిటేషన్ టాస్క్ లో వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ అయిపోయింది. దెన్ మీకు ఆ టాస్క్ లోనే లైవ్ లో జరిగింది చెప్తా. సో పృథ్వీ నిఖిల్ అక్కడ కొంచెం చూశారు, ఇదే తేడాగా వెళ్ళిపోతుంది, లేదా తేడాగా చేసేస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. బట్ మేము ఇలాగే ఉన్నాం అనుకోలా లైవ్ లో. ఇది కొంచెం ఏదో తేడా బ్రేక్ మధ్యలోనే ఇదేదో తేడా కొడుతున్నట్టుంది, వాళ్ళు కొంచెం ఓవర్ గా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాడుకున్నారు. మాడుకున్న తర్వాత నిఖిల్ సోనియా బోర్డు వేసుకున్నాడు, సోనియా నిఖిల్ బోర్డు వేసుకుంది. సో ఇలాగ వెళ్ళారు. వాళ్ళ కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మేము ఎలా ఉన్నామో చెప్తావు, నువ్వు పెద్దోడా చిన్నోడా అని ఆ ఇంటెన్షన్ మార్చాలని చూసారు. బట్ వాట్ ఎవర్ 3 వారాలు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. సో బయట ఎన్ని వచ్చినాయి, ట్రోల్స్ ఎన్ని వచ్చినాయి, అవి వచ్చినాయి అని అందరికి తెలుసు ఆల్మోస్ట్. సో తప్పుగా చూసే వాళ్ళు ఎలా ఉంటుందంటే లోపల అదే విష్ణుప్రియ అడిగింది కూడా అదే, యాక్చువల్ క్వశ్చన్ అడిగింది కూడా అదే అడిగింది. అప్పుడైనా నువ్వు జాగ్రత్త పడి ఉండాల్సింది, ఎదిరించావు. ఆ తర్వాత సమ్మర్ ఎవరో 2-3 చెప్పారు, అయినా కూడా పెద్ద పట్టించుకోవాలా. మొన్న నామినేషన్ అప్పుడు కూడా అంటే థర్డ్ వీక్ నామినేషన్ అప్పుడు కూడా యష్మి ఇదే డైలాగ్ చెప్పింది, నా క్లాన్ లో నువ్వు నా దగ్గర లేవు, నేను చీఫ్ ని, నువ్వు ఎంతసేపు సోనియా, నువ్వు ఎంతసేపు నిఖిల్ పృథ్వీ అనుకుంటే పోయినావు, అందుకే నేను నీ గేమ్ కనిపించలేదు అని చెప్పి రెడ్ లో పెట్టా. ఆడలేదు అనలా, నిన్ను గేమ్ కనిపించలేదు అని చెప్పి పెట్టా రెడ్. అప్పుడు గ్రహించలేదు. దెన్ మొన్న నామినేషన్ అప్పుడు కూడా గ్రహించలేదు, నువ్వే ఉల్టా మాట అన్నావు, నీకు వాళ్ళిద్దరే కనబడుతున్నారు ఇంకెవడ కనబడతలేదులే అని. అంటే నీకు అన్నప్పుడు నువ్వు తీసుకోలేకపోయావు, బట్ నువ్వు మాత్రం డైలాగ్ వేసేసావు. ఇట్లా మన ఫేస్ అనేది మనకు కనపడలా. ఇప్పుడు ఇమిటేషన్ టాస్క్ లో కనపడిపోయింది. మన బోర్డు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఎవరైతే చేసిన వాళ్ళందరూ అలాగే చేశారు. సోనియా ట్యాగ్ వేసుకున్న ఇద్దరు అలాగే చేశారు. సో అక్కడ తనకి సమ్మర్ తీసుకుంది, అర్థమైంది, నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది కానీ బట్ తెలిసింది. నైట్ మిడ్ నైట్ నుంచినప్పుడు మణికంఠ కూడా అన్నాడు, సమ్మర్ ఇది హిట్ అయింది కదా, మనకి అంత ఉన్నా కూడా ఫన్నీకి వెళ్ళినా కూడా ఫన్నీ టాస్క్ లాగా లేదు, ఏదో సమ్ సీరియస్ టాస్క్ లాగానే అనిపించింది నాకు అన్నాడు మణికంఠ. కానీ మేము హైలైట్ అయినాం, మా ముగ్గురినే ఫోకస్ చేసిర్రు అని అట్లా మాట్లాడింది. మళ్ళీ అదే చెప్తున్నా కదా, మనకి మన తప్పు అనేది మనకు తెలీదు, అది బయటోడు ఎవడో వచ్చి చెప్తే తప్ప మనం గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉంటాం, సిచ్యువేషన్ లో కూడా ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుంది, సమ్మర్ మన యాటిట్యూడ్ ఉందనుకోండి, మీకు యాటిట్యూడ్ ఉంది, వాడేవాడు వచ్చి చెప్పడానికి మన ఇంటి గురించి వాడు ఏమి పెడుతున్నాడా నీకు, ఇలాగే మాట్లాడతారు ఇంట్లో ఉన్నాళ్ళు. వాడు చెప్తే మనం మారేదేంటి, మాకు తెలీదా లిమిటేషన్స్ ఎట్లా ఉండాలనేది, నువ్వు ఆమె వచ్చి చెప్పాలా ఇప్పుడు పెద్ద ఆమె, లేదంటే ఆమె చూస్తుందా మన ఇల్లు ఏమన్నా, ఇలా ఉంటది యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి. యాటిట్యూడ్ డౌన్ చూసుకుని సమ్మర్ ఏమో మనం ఇలాగే ఉంటున్నామేమో, సమ్మర్ మన బిహేవియర్ వల్ల ఎదటివాడికి అలా అనిపించిందేమో అని ఆలోచించే మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా మారుతారు, మారితేనే మనిషి మారుతూ వెళ్ళాలి. మార్పు అనేది ఎప్పటికప్పుడు వస్తుండాలి. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, మనం ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు. సో మనం మారుతూనే ఉండాలి, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, నిరంతరం మారుతూనే ఉండాలి. మనలో మార్పు వస్తుంటేనే మన ఎదుగుదల అనేది కనపడుతూ ఉంటుంది. లేదు మన యాటిట్యూడ్ కానీ, మన ఈగో కానీ, మన ఫేస్ కానీ, మన స్టైల్ కానీ అలాగే ఉందనుకోండి, సో మనకి నిన్న ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంటుంది, సో ఈ రోజు ఎలా ఉందో రేపు అలాగే ఉంటుంది. సేమ్ నీ చట్టంలో నువ్వే ఉండిపోతావు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు సమ్మర్ వాళ్ళు చదువుకోపోని, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోని, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే మనల్ని ఉద్దేశించి ఏదైనా అన్నారు అంటే వాళ్ళ పర్సెప్షన్లో మేబీ మనం ఎక్కడైనా రాంగ్ అలా కనపడుతున్నామేమో అని ఆలోచించగలగాలి. అది కూడా మనకు బుద్ధులు చెప్తున్నారు ఎవరైనా అంటే, తీసుకోవడం పాజిటివ్ గా తీసుకుంటా నేను ఏదైనా అంటాం ఈజీ, తీసుకుంటాం కష్టం. అనేస్తారు, నేను చాలా పాజిటివ్ పర్సన్, అసలు నెగిటివ్ ఆలోచనే రాదు నాకు అంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకే నెగిటివ్ ఎక్కువ ఉంటది, అలాంటి వాళ్ళే పాజిటివ్ చెప్పినా తీసుకోరు. నీతులు బుద్ధులు చెప్తే అసలు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా సోది ఫార్వర్డ్ చేస్తారు అందరు కూడా, నువ్వు చెప్పావు లేరా బాబు అని ముందుకు వెళ్తా ఉంటారు, ఎలిమినేషన్ ఎవరో చెప్పు ఫస్ట్ అని. సో అర్థమవుతుందా? అలాగే ఏంటంటే మన సమ్మర్ మనకి ఎవరైనా హిట్ చేసి చెప్పినప్పుడు సమ్మర్ ఎక్కడైనా ఆలోచించగలగాలి, అట్లీస్ట్ 1% ఆలోచించినా దాని మీద మనం దృష్టి పెట్టి కొంచెం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. థర్డ్ పర్సన్ అదే అందుకని చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి అలా లేదు, అందుకే వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఈ డిస్కషన్ చేయాల. వెన్ ఇమిటేషన్ టాస్క్ వచ్చిందో మిగతా వాళ్ళు ఇలా ఇమిటేషన్ చేసేసరికి మేము అలా కాదు కదా అనే ఫీలింగ్ లోకి వచ్చారు వీళ్ళు.
అప్పటికి నువ్వు ఫైట్ చేస్తావు తప్ప మేము అట్లా లేం, నీకు తెలియదు అంటూనే ఉంటాం తప్ప మనం అలా కనపడ్డామేమో వాళ్ళకి సమ్మోర్ మనలో ఉంది మిస్టేక్ అని అది తెలుసుకుంటే మెచ్యూరిటీ లెవెల్ హై పీక్ ఉంటే కానీ తెలియదు అది. లేదు నేను నా గేమ్ అని నాకు తెలుసు, నేను ఏం ఆడుతున్నా అని తెలుసు, నువ్వెవరు నాకు చెప్పడానికంటే మనం ఏం చేయలేం. ఇదే విషయం అదే నేను చాలాసార్లు రివ్యూలో కూడా చెప్తుంటా, హౌస్ మేట్ చెప్తే అర్థం కాదు, నాగార్జున వీకెండ్ స్టేజ్ మీద చెప్తే అర్థం అవుతుంది. అది తీసుకుంటాం ఎందుకు, ఆయన స్టేజ్ చెరికి ఆయన దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి తీసుకోగలుగుతున్నాం. నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు చెప్పింది నేను తీసుకోలేకపోతున్నా. ఎగ్జాంపుల్ చెప్తా, సీత పృథ్వీని నామినేట్ చేసింది ఏంటి, నీ ఫిజికల్ స్ట్రెంతే నీకు వీక్ పాయింట్ అయిపోతుంది, నువ్వు అగ్రెషన్ అయిపోతున్నావు, ఆ స్ట్రెంత్ వల్ల నువ్వు అగ్రెషన్ అయిపోతున్నావు, ఆ అగ్రెషన్ వల్ల నువ్వు ఎంతకైనా వెళ్ళిపోతున్నావు, ఎంత మాటలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రూడ్గా ఆడేస్తున్నావు, ఏదైనా చేస్తున్నావు, దట్ ఈస్ మై స్ట్రెంత్ అన్నాడు. అక్కడ ఆడ ఓటరించాడు, నీకు లేదు కాబట్టి నువ్వు నన్ను అంటున్నావు అని మణికంఠని కూడా అన్నాడు. అక్కడ సీత చాలా విడమర్చి చెప్పింది, నా ఎమోషనల్ నాకు వీక్ అని చాలా మంది చెప్పారు, నువ్వే నామినేట్ చేసావు, బట్ అది నా స్ట్రెంత్, నేను అదే చెప్పా. అప్పుడు నేను నా క్యాల్కులేషన్లో నేను నా ఏడవడం అనే నా స్ట్రెంత్ అని నేను ఎలా చెప్తున్నాను, నువ్వు అలాగే చెప్తున్నావు, దట్ ఈస్ నాట్ కరెక్ట్, అదే కరెక్ట్ చేయాలనుకున్నారు అని చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు నాది ఇదైనప్పుడు మరి నీది ఎలాగ అవ్వదు అని అక్కడ లాజికల్గానే చెప్పింది, కరెక్ట్గానే చెప్పింది పృథ్వీకి. బట్ అక్కడ ఎక్కలేదు. ద నెక్స్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్టేజ్ మీద నాగార్జున వార్నింగ్ ఇచ్చారో అప్పుడే ఎలా ఎక్కింది, నీకు సెకండ్ వీకే చెప్పింది కదా తను. సీత చెప్తే తీసుకోవాలా, నాగార్జున చెప్తే తీసుకున్నాం, అంతే తేడా. ఇక్కడ కూడా అంతే, హౌస్ మేట్స్ ఇమిటేషన్ చేస్తే తొక్క వీళ్ళకి ఇదే కనబడిందిలే, బయట జనాలకి ఇంకా బాగా అర్థం అవుతాం మనం, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటావు తప్ప ఇక్కడ చెప్తే రిసీవ్ చేసుకో. సమ్మోర్ ఎక్కడో 1% ఆడియన్కైనా ఇది హిట్ అవుద్ది కదా, 1% ఆడియన్, 99% నువ్వు రైట్ అనుకుందాం సపోజ్ హౌస్ లో, 1% ఆడియన్కి వీళ్ళు చెప్పినట్టుగానే కనపడతావు కదా, ఈ 1% అయినా నీ ఏది తిప్పుకోవాలి కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా. అది కూడా చేయరు అనమాట, చేయకుండా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, అపోజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఓకే సార్.